నంద్యాల జిల్లా పొగాకు రైతులను ముప్పతిప్పలు పెడుతోంది కూటమి ప్రభుత్వం. పొగాకు సాగు చేయమని అధికారులే చెప్తారు. తీరా సాగు చేసిన తర్వాత అమ్ముకుందామంటే కొనే నాదుడు ఉండడు. అధికారులు కనిపించరు. నాణ్యత, గ్రేడింగ్ పేరుతో రైతు పండించిన పంటను కొనకపోవడంతో తమకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదంటున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా పొగాకు రైతులు. పొగాకు రైతులతో చెడుగుడు ఆడుతోంది కూటమి ప్రభుత్వం. నంద్యాల మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలు చేస్తున్నారని తెలిసి ఎన్నో ఆశలతో సరుకు తీసుకుని వెళ్లిన రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదిగో కొంటాం, అదిగో కొంటాం అంటూ వారం రోజులుగా వెయిట్ చేయించారు. తీరా ఇప్పుడు పంటకు 3,000 ఇస్తాం లేదా 5,000 ఫైనల్ అంటూ రైతుల కొంప కూలుస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రాత్రి పగలు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా నాణ్యత, గ్రేడింగ్ పేరిట రేటును దారుణంగా కోసేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల, కర్నూల్, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పొగాకు రైతులు ఎన్నో ఆశలతో నంద్యాల మార్కెట్ యార్డుకొచ్చి ఇప్పుడు ఎటు పాలుపోని స్థితిలో పడ్డారు. 15,000 రూపాయలు పలకాల్సిన పంటకు గ్రేడింగ్, క్వాలిటీ పేరిట 3,000 రూపాయలు మాత్రమే ఇస్తామంటుంటే రైతులకు ఏడుపొక్కటే తక్కువ. చెప్పిన రేటుకు అమ్ముకోలేక, పంటను వెనక్కు తీసుకెళ్లలేక నరకం చూస్తున్నారు రైతులు. మంచి రేటు వస్తుందని ఆశ చూపించి రైతులతో పొగాకు పండిస్తున్నాయి కొన్ని కంపెనీలు. తీరా పంట చేతికొచ్చిన టైంకు హ్యాండ్ ఇస్తున్నాయి. చేసేది లేక నంద్యాలలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి వస్తే ఇక్కడ నచ్చిన రేటు చెప్పి ఇష్టమైతే అమ్ము, లేకపోతే పో అంటున్నారు. ఏమంటే ఇది నీ ఆకు బాగాలేదు అంటే ఏ విధంగా బాగాలేదు సార్? సరే బాగుండేది బాగాలేదు కొద్దిగా అటు డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఈ ఆకు బాగాలేదా సార్? సరే వాళ్ళకి 13,000 14,000 వేసినాం, మాకు 10,000 సార్. ఇంత చెప్పిన గుమ్మడాల కంపెనీ అని ఇంత చెప్పి ఇంత చేసి మమ్మల్ని దారుణంగా మోసం చేయకుంటే మీరు నారు ఇవ్వకుండా నాటు పెట్టండి అనుకుంటే మేము వేరే విధంగా పంటలు వేసుకొని ఆ విధంగా బాగుతుంది సార్. కర్నూలుకు చెందిన మరో రైతు ఏకంగా 7,000 రూపాయలు ఖర్చు చేసి మరీ తను పండించిన పొగాకును యార్డుకు తీసుకొచ్చాడు. పెట్టిన పెట్టుబడితో పాటు ఆదాయం వస్తుందని ఆశపడ్డాడు. పంట తెచ్చి వారమయ్యింది. అధికారులు కొనమంటున్నారు. జరిగింది తప్పు జరిగింది, వర్షానికి తడిసిందని చెప్తున్నాం. తడిసినా కనీసం అంటే 15,000 అంటున్నారు. 15,000 కాదు 13,000 వేస్తున్నారు రేటు. 13,000లో 5,000 కానీ చెల్లదంటున్నారు. ఒక్క బేలు కాకపోతే ఒక బేల్లే. ఇక్కడ వచ్చి రాత్రి పగలు ఈగలు కొరికించుకొని 4 రోజులు అయింది. అయితే కానీ ఒక్క బేలు కానీ వేయడంలే. ఏమనంటే ఏం చేస్తారని ఏం చేయలేరు, నేను చేసేది ఇంతే అని మాట్లాడుతా అన్నాడు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో రైతుది ఒక్కో వ్యధ. ఊరు కాని ఊరు వచ్చి వారం రోజులు ఎదురు చూసి గిట్టుబాటు ధర లేదని తెలిసి తమ బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక దీనంగా అలా ఉండిపోతున్నారు రైతులు.